హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యమహా R15 వర్షన్ 4కి బజాజ్ పల్సర్ RS 200కి స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి, రెండు ప్రైస్ ఎంత, అలాగే మైలేజ్ ఎంత ఇస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే R15 వర్షన్ 4కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రాశాను. రైట్ సైడ్న RS 200కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రాశాను. ఫస్ట్ ఇంజిన్ గురించి చూసుకుంటే 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS6 SOHC ఇంజిన్తో లభిస్తుంది. RS 200 వచ్చేప్పటికి 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ 199.5cc BS6 DTSI SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇక్కడ రెండు ఇంజిన్స్లో మనకి కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. RS 200లో ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ అయితే ఉండిద్ది, అంటే 3 స్పార్క్ ప్లగ్లు అయితే ఉంటాయి. ఇందులో సింగిల్ స్పార్క్ అయితే ఉండిద్ది. అలాగే 199.5cc ఇంజిను, ఇది 155cc ఇంజిను. ఇది DTSI ఇంజిన్ అని చెప్పుకోవచ్చు, డిజిటల్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అని చెప్పాలి. బజాజ్ వాళ్ళది ఓన్ పేటెంట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇది 200cc ఇంజిన్ కాబట్టి ఇందులోనే పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ అయితే ఉండిద్ది. రెండు కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్సే, రెండు కూడా బెస్ట్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. 200cc సెగ్మెంట్లో మీకు స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే RS 200లో మంచి ఇంజినే ఉంది. సో ఇది కూడా మనకి స్పోర్ట్స్ వేరియంట్ కిందకే వస్తుంది కాబట్టి 155cc సెగ్మెంట్లో ఇది కూడా మంచి ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. పవర్ అండ్ టార్క్ అనేది మనకి ఇందులోనే ఎక్కువ అయితే ఉండిద్ది. పవర్ గురించి చూసుకున్నట్లయితే 24.5 PS పవర్ అయితే ఉండిద్ది 9750 RPMలో. టార్క్ వచ్చేప్పటికి 18.7 Nm టార్క్తో లభిస్తుంది 8000 RPMలో. ఇందులో చూసుకున్నట్లయితే 18.4 PS పవర్ అయితే ఉండిద్ది 10,000 RPMలో. ఇందులో టార్క్ వచ్చేప్పటికి 14.2 Nm at 7500 RPMలో ఉంది. ఇక్కడ ఇంజిన్స్ గురించి చూసుకుంటే రెండు మంచి ఇంజిన్స్ అనేది చెప్పాలి, రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేప్పటికి బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. R15 వర్షన్ 4లో చూసుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. RS 200లో చూసుకున్నట్లయితే ఇది కూడా డ్యూయల్ డిస్క్తోనే లభిస్తుంది, కాకపోతే ఇది డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది. సో మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్రేకింగ్ పరంగా RS 200 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది బై బ్రెంబో వాళ్ళది. రేర్ చూసుకున్నట్లయితే 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది, ఇది కూడా బై బ్రెంబో వాళ్ళదే బ్రేక్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మనకి బ్రేకింగ్ పరంగా RS 200లో బాగుండిద్ది, ఎందుకంటే అది 200cc ఇంజిన్ కాబట్టి ముందు పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. R15 వర్షన్ 4లో చూసుకుంటే ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బై బ్రెంబో వాళ్ళది. రేర్ చూసుకున్నట్లయితే 220mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో మనకి ఫ్రంట్ బై బ్రెంబో, బ్యాక్ సైడ్ నిసిన్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి బై బ్రెంబో ఇస్తే బాగుండేది. 155cc ఇంజిన్ కాబట్టి మనకి అంత పెద్ద డిస్క్ బ్రేక్ అయితే అవసరం లేదు, 300mm సైజ్ అయితే అవసరం లేదు దీనికి. సో అలా చూసుకుంటే ఇది కూడా మంచి బ్రేక్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక డిసప్పాయింట్ ఏంటంటే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు, కాకపోతే రెండు కూడా మంచి చాసిస్ అని చెప్పుకోవచ్చు. RS 200లో పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు, ఇందులో మనకి డెల్టా బాక్స్ చాసిస్తో లభిస్తుంది కాబట్టి రెండు కూడా చూస్తానికి సేమ్ అయితే ఉంటాయి, రెండు కూడా మంచి చాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే R15 వర్షన్ 4లో 37mm USD సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మనకి R15 వర్షన్ 4లోనే కొత్తగా USD సస్పెన్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో బ్యాక్ సైడ్ని చూసుకున్నట్లయితే మోనో షాకే ఇచ్చారు. ఇన్నిట్లో కూడా మనకి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారు, ఇది USD అయితే కాదు. సో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షనే. బ్యాక్ సైడ్ని చూసుకున్నట్లయితే నైట్రాక్స్ మోనో షాక్ అయితే ఇచ్చారు. సో రెండిట్లో సస్పెన్షన్ ఏది బాగుండిద్ది అంటే మనకి R15 వర్షన్ 4లోనే బాగుండిద్ది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా 37mm సైజ్ అయితే ఉన్నాయి కాబట్టి USD సస్పెన్షన్ అయితే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసింది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే బాగుండిద్ది. అలా చూసుకుంటే రెండిట్లో సస్పెన్షన్ అనేది ఈక్వల్గానే ఉందని చెప్పుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇందులో కొద్దిగా డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. రెండు కూడా 17" వీల్సే, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్తోనే లభిస్తున్నాయి. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు రెండిట్లో కూడా. బ్యాక్ సైడ్ టైర్ అనేది మనం కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రెండు ఫ్రంట్ టైర్స్ అయితే సేమ్ ఉన్నాయి కదా. 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు R15 వర్షన్ 4లో, ఇందులో మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రెండు టైర్స్ కూడా రేడియల్ టైర్స్తోనే లభిస్తున్నాయి. మీకు కార్నరింగ్ చేసేటప్పుడు ఎక్కువ గ్రిప్ కావాలనుకుంటే మాత్రం 140 సెక్షన్ టైర్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది టైరు. ఇందులో మనకి 130 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, అలాగే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ టైర్ కొద్దిగా చిన్నగా ఉండిద్ది కాబట్టి మనకి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. మైనస్ ఏంటంటే ఎక్కువ కార్నరింగ్ అయితే చేయలేము, కిందకి ఇట్లా ఉంచితే మాత్రం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంత తొందరగా స్కిడ్ అయితే అవ్వదు, కానీ దీంతో పోలిస్తే ఇది వేస్ట్ అని చెప్పుకోవచ్చు టైరు. సో ఇది టైర్స్ పరంగా డిఫరెన్సెస్, అలాగే సస్పెన్షన్ పరంగా డిఫరెన్సెస్. ఓవరాల్గా చూసుకుంటే సస్పెన్షన్ పరంగా చూసుకున్న, టైర్స్ పరంగా చూసుకున్న R15 వర్షన్ 4 బెస్ట్ ఉంది. ఫ్రెండ్స్, డైమెన్షన్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు.
R15 వర్షన్ 4లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170 mm అయితే ఉంది. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. మనకు అంత తొందరగా స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే తగలదు. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 157 mm ఉంది కాబట్టి ఇది కొద్దిగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మినిమం 160 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుండేది. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి మనకి 11 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఇందులో 13 లీటర్స్ అయితే పట్టింది. సో మనకి 150cc ఇంజిన్ కాబట్టి 11 లీటర్స్ అయితే సరిపోయింది. 200cc ఇంజిన్ కాబట్టి దీనికి కొద్దిగా ఎక్కువ కెపాసిటీ ఉండింది కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. సీట్ హైట్ చూసుకున్నట్లయితే 815 mm లభిస్తుంది. అంటే మినిమం 5.6 అయితే ఉండాలి. ఎందుకంటే యమహా వెహికల్స్ కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి ఈ వెహికల్ నడపాలంటే. ఇందులో మనకి 810 mm ఉంది. అంటే కొద్దిగా 5 mm అనేది తక్కువ ఉంది. అయినా కానీ మనకి దీంట్లో కూడా 5.6 హైట్ అయితే ఉండాలి. మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి. వాళ్ళకైతే పర్ఫెక్ట్గా కాళ్ళు అయితే కింద అందుతాయి. 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం ఒకసారి షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళండి. బైక్ మీద ఎక్కి చూసుకోండి మీకు కాళ్ళు కింద అందుతున్నాయి లేదో చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా వెయిట్ గురించి చూసుకుంటే ఇది 142 kgs ఉంది. కొద్దిగా వెయిట్ తక్కువ అని చెప్పుకోవచ్చు దీంతో పోలిస్తే. ఎందుకంటే ఇది 166 kgs అయితే ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది ఈ వెహికల్. సో మీకు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీన్ని బాగా మేనేజ్ చేయొచ్చు. సో డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం దీంట్లోనే ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఇది కూడా నెగిటివే. సో డైమెన్షన్స్ పరంగా నాకైతే మాత్రం R15 వర్షన్ 4 అయితే బాగా నచ్చింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే R15 వర్షన్ 4లో LED బై ఫంక్షనల్ లైట్ అయితే ఇచ్చారు. ఇందులోనే హై బీమ్ లో బీమ్ అయితే ఉండిద్ది. చూస్తానికి ప్రొజెక్టర్ లైట్ లాగా అయితే ఉండిద్ది. సో డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి 2 డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. లుక్స్ పరంగా చూసుకుంటే హెడ్ లైట్ R15 వర్షన్ 4లోనే చాలా బాగుండిద్ది. టైల్ లైట్ విషయానికి వస్తే ఎల్ఈడితో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తున్నాయి. కావాలంటే మనము ఎల్ఈడితో తెప్పించుకోవచ్చు ఆర్డర్ చేసేటప్పుడు. సో మనకి ఎల్ఈడి బల్బు. ఇంకా RS200లో చూసుకుంటే హెడ్ లైట్ వచ్చేప్పటికి డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ విత్ డ్యూయల్ డిఆర్ఎల్స్తో లభిస్తున్నాయి. సో రెండు కూడా మనకి ఎల్ఈడి లైట్స్ కాబట్టి ఇది కూడా మంచి లైటింగ్ అనే చెప్పుకోవచ్చు. చూస్తానికి యాంగ్రీ బర్డ్స్ ఐస్ లాగా అయితే ఉంటాయి. టైల్ లైట్ సిగ్నల్ లైట్స్ మనకి ఎల్ఈడితోనే లభిస్తున్నాయి. లైట్స్ పరంగా చూసుకుంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ లుక్స్ పరంగా చూసుకుంటే R15 వర్షన్ 4లోనే చూస్తానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. మంచి ఫీచర్స్ వచ్చేటప్పటికి R15 వర్షన్ 4లోనే ఉన్నాయని చెప్పాలి. RS200లో చూద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇందులో మనకి చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది కొద్దిగా ఓల్డ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అవుతాయి కదా. ఇది ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తోనే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్తో లభిస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇవి మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి NS200లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయని చెప్పాలి. కాకపోతే ఇందులో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా R15 వర్షన్ 4లో చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. R15 వర్షన్ 3 కన్నా వర్షన్ 4లోనే కన్సోల్ అనేది అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. తర్వాత మనకి గేర్ ఇండికేటర్ అయితే ఉంది. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది. మన మొబైల్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. గేర్లు అనేది క్లచ్ పట్టుకోకుండా వేయచ్చు కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. సో మనం ఒక్కసారిగా ఇట్లా రేస్ చేసామనుకోండి బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్కువ స్పిన్ అయిపోయి మనల్ని స్కిడ్ అయ్యి కింద పడిపోకుండా ఇది హెల్ప్ అవుతుంది. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. సో మనము రేస్ చేసుకొని వెళ్ళేటప్పుడే మనము గేర్లు అయితే వేసుకోవచ్చు. ఈ క్విక్ షిఫ్టర్ అనేది మనకి R15 వర్షన్ 4లో బ్లూ కలర్ వేరియంట్ ఉంది కదా, దానికైతే మనము కొద్దిగా ఎక్స్ట్రా మనీ యాడ్ చేసి పెట్టించుకోవచ్చు. మిగతా 2 కలర్స్కి అయితే రాదు. R15Mకి అయితే వస్తుంది. సో మనకి అది ఇన్బిల్ట్ అయితే వస్తుంది R15Mకి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. బ్లూటూత్ అయితే ఉంది. యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా మనము మొబైల్కి కనెక్ట్ చేసుకొని కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. SMS వచ్చినా కానీ మనకి కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. సో ఇలా మంచి మంచి ఫీచర్స్తో మనకి యమహా R15 వర్షన్ 4 అయితే లభిస్తుంది. సో ఎవరైతే మంచి ఫీచర్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం R15 వర్షన్ 4 పిక్ చేసుకోండి RS200తో పోలిస్తే. ఇంకా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే R15 వర్షన్ 4 ప్రైస్ వచ్చేప్పటికి 2,05,000 రూపీస్ అయితే ఉంది. సో మనకి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు RS200తో పోలిస్తే. RS200 ప్రైస్ వచ్చేప్పటికి 2 lakhs రూపీస్ అయితే ఉంది. మనకి 2 లక్షల లోపు అయితే ఉండిద్ది RS200 అనేది. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు. సో నేనైతే ఒక 2 lakhs రూపీస్ అయితే ఉండిద్ది అని చెప్పి అనుకుంటున్నాను. 1,90,000 2 lakhs మధ్యలో ఉండొచ్చు. షోరూమ్స్ని బట్టి ఈ ప్రైస్ అనేది మారుతూ ఉండిద్ది. ఇదైతే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, కానీ ఇది మాత్రం ఎగ్జాక్ట్ ప్రైస్ అనే చెప్పాలి. విజయవాడలో మనకి సేమ్ 2,05,000 రూపీస్ అయితే ఉంది. తెనాల్లో కూడా ఒక 1,000 రూపీస్ అటు ఇటుగా అయితే ఉండిద్ది. సో ప్రైస్ గురించి అయితే ఇది. ఈఎంఐలో మీరు మంత్లీ పే చేసుకుంటూ ఈజీ ఇన్స్టాల్మెంట్లో మీరు వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం
డౌన్ పేమెంట్ 70,000 రూపీస్ అయితే పే చేయాలి. 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే, మీరు డౌన్ పేమెంట్ 70,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ప్రైస్ గురించి. ఈ ప్రైస్కి ఈ వెహికల్ వాల్యూ ఫర్ మనీ అయినా వర్తా కాదా అనే దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇది 2 lakhs అయితే ఉంది, దీనికి 5,000 రూపీస్ మనం ఎక్స్ట్రా అయితే ఉంది అనమాట. ఇది పెట్టచ్చా లేకపోతే ఈ 2 lakhs పెట్టి తీసుకోవాలా అనే దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైలేజ్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రోస్ గురించి చూద్దాము. R15 వర్షన్ 4లో ప్రోస్ చూసుకుంటే బెస్ట్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ మనకి 100/80 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి కొద్దిగా గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో మంచి టైర్స్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ కూడా మనకి ఇందాక చెప్పినట్టు మంచి ఫీచర్స్తో లభిస్తున్నాయి. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్, ఇలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ కూడా బాగుంది. R15 వర్షన్ 3కి వర్షన్ 4కి డిజైన్లో చాలా ఎక్కువ మార్పులు అయితే ఉన్నాయి కాబట్టి మంచి లుక్స్ అయితే ఉంటాయి. లైట్స్ కూడా మనకి బై ఫంక్షనల్ LED లైట్ అయితే ఇచ్చారు. సో మనకి DRLs కూడా చూస్తానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో న్యూ లుక్స్ అయితే ఉంది. డైమెన్షన్స్లో కూడా మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సీట్ హైట్ 815 mm అయితే ఉండిద్ది, కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నప్పటికీ. సో మనకి డైమెన్షన్స్ పరంగా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నా సరే మనకి 37 mm UHD సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో అలా చూసుకుంటే ఇది కూడా బెస్ట్ అనే చెప్పాలి సస్పెన్షను. సో ఇందులో చూద్దాము. ఇందులో ప్రోస్ వచ్చేటప్పటికి ఫస్ట్ మెయిన్ థింగ్ పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. 24.5 PS పవర్ అయితే ఉండిద్ది. సో మీకు ఎక్కువ పవర్ కావాలనుకుంటే మాత్రం DTSI ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ కాబట్టి ఇది మీకు ప్రో కింద మనం మాట్లాడుకోవచ్చు. RS200 బెస్ట్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది కాబట్టి బ్రేకింగ్ ఇందులో బాగుండిద్ది. ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి ప్రొజెక్టర్ లైట్ లానే ఉండిద్ది. ఇందులో 2 ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉంటాయి, 2 DRLs అయితే ఉంటాయి కాబట్టి లైట్స్ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ ఇది కూడా బాగుండిద్ది. ఇంకా బేసిక్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, కొద్దిగా అవుట్డేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే R15 వర్షన్ 4లోనే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఇంకా అప్గ్రేడ్ చేసి మంచి ఫీచర్స్తో తీసుకొస్తే బాగుండిద్ది. చూడాలి ఇది మరి 2022 మోడల్ ఏమైనా చేంజెస్ ఉంటాయో లేదనేది. ఫ్రెండ్స్ ఇంకా కాన్స్ గురించి చూద్దాము. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. R15 వర్షన్ 4లో కాన్స్ వచ్చేప్పటికి రేర్ బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి నిస్సిన్తో ఇస్తారు. సో నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బైబ్రెమో ఇస్తే బాగుండేది. ఫ్రంట్ మనకి బైబ్రెమో ఉండేది కదా, బ్యాక్ సైడ్ కూడా బైబ్రెమో ఉంటే బాగుండేది. సో నిస్సిన్ ఇచ్చారు, ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేప్పటికి డ్యూయల్ ఛానల్ ABS లేదు. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే లేదు, సింగిల్ ఛానల్ ABSతోనే తీసుకొచ్చారు, ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 41 mm UHD సస్పెన్షన్ లేదు, ఎందుకంటే మనకి 37 mm UHD సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారు. R15 వర్షన్ 3లో చూసుకున్నట్లయితే మనకి 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండేది, అందులో కొద్దిగా లావ్ సస్పెన్షన్ అయితే ఉండేది. సో మనకి 41 mm UHD సస్పెన్షన్తో తీసుకొస్తే చాలా బాగుండేది. కాకపోతే కొద్దిగా సన్న సస్పెన్షన్ అయితే ఇచ్చి డిసప్పాయింట్ అయితే చేశారు. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు, ఇది పెద్ద కాను. తర్వాత కాన్ వచ్చినప్పటికి సిగ్నల్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ అనేది మనకి బల్బ్తోనే తీసుకొచ్చారు. ఎల్ఈడితో ఇస్తే బాగుండేది, మనము బండి కొనుక్కునేటప్పుడే మనకి ఎల్ఈడితో ఇస్తే చాలా బాగుండేది. కానీ పర్వాలేదు, ఆప్షనల్లో మనము ఎల్ఈడి లైట్స్తో మనము బుక్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద మేజర్ కాన్ అయితే కాదు. ప్రైస్ కొద్దిగా కాన్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2,05,000 రూపీస్ అయితే ఉంది. కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువే ఉంది. 2,05,000 రూపీస్ తీసుకుంటున్నారు కాబట్టి మంచి మంచి ఫీచర్స్ అనేది యాడ్ చేసి ప్రైస్ పెంచినప్పటికీ సిగ్నల్ లైట్స్ అనేది మనకి ఎల్ఈడితో తీసుకొస్తే వాల్యూ ఫర్ మనీ అయ్యేది. 41 mm UHD సస్పెన్షన్ తీసుకొచ్చిన వాల్యూ ఫర్ మనీ అయితే అయ్యేది. సో బ్యాక్ సైడ్ బైబ్రెమో ఇస్తే బాగుండేది. ఈ ఫీచర్స్ అనేది మొత్తం మనకి బండిలో యాడ్ చేసి లాంచ్ చేసినట్లయితే 2,05,000 రూపీస్ అయితే బాగుండేది. ఇంకా 2,15,000 రూపీస్ 2,20,000 రూపీస్ పెట్టినా మనకి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అయ్యేది. కాకపోతే ఇవి మిస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా RS200లో కాన్స్ చూసుకున్నట్లయితే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే తీసుకొస్తున్నారు. ఫస్ట్ నుంచి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, UHD సస్పెన్షన్కి ఎప్పుడు అప్గ్రేడ్ అవుతాయో తెలియదు. సో 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చినా బాగుండేది, కాకపోతే ఇది ఒకటి మైనస్. టైర్స్ కూడా మనకి 130 సెక్షన్ టైర్స్ అయితే ఇచ్చారు. 140 సెక్షన్ టైర్స్ ఇస్తే బాగుండేది, కొద్దిగా వైడ్ ఉంటే మనకి గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది. కానీ మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి ఈ టైర్ అయితే సరిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మరి 157 mm ఇచ్చారు, 160 ఉంటే బాగుండేది. మనకి NS200లో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది, 168 mm ఉండిద్ది అందులో. సో ఇది ఒకటి నెగిటివ్. 166 kgs అయితే ఉంది, కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. తర్వాత కన్సోల్ అని చెప్పుకోవచ్చు, ఓల్డ్ కన్సోల్ అనమాట ఇది, అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తోనే తీసుకొచ్చారు. సో ఇవన్నీ మనకి మేజర్ కాన్స్ అని చెప్పుకోవచ్చు RS200లో. ఇంకా ఫైనల్గా మైలేజ్ ఎంత వస్తుందని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది.
R15 వర్షన్ 4 వచ్చేప్పటికి 40 కిలోమీటర్స్ దాకా మనకి మైలేజ్ అయితే ఇస్తుంది. 40 కిలోమీటర్స్ లోపు అయితే ఉండేది, కానీ 40 కిలోమీటర్స్ కంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్లో మీకు ఎక్కువ మైలేజ్ ఇచ్చినప్పటికీ ఉండే కొద్దిగా మైలేజ్ అయితే తగ్గిపోయింది. సో మీకు 45-50 ఇవ్వచ్చు. నేనైతే మాత్రం 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు వెహికల్ అయితే తీసుకోండి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉంది కాబట్టి సో మనకి కొద్దిగా మైలేజ్ అయితే తగ్గిద్ది. దీంట్లో 35-40 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 200cc ఇంజిన్, ఎక్కువ పవర్ అయితే జనరేట్ చేసిద్ది కదా. సో మీరు 35 కిలోమీటర్స్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి 40 కిలోమీటర్స్ దాకా మీకు మైలేజ్ అయితే రావచ్చు. సో ఇది ఈ రెండు వెహికల్స్కి సంబంధించిన మైలేజ్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, రెండింటికి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, మైలేజ్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. రెండు వెహికల్స్లో ఒక వెహికల్ పిక్ చేసుకోమని నన్ను అడిగితే మాత్రం డౌట్ లేకుండా R15 వర్షన్ 4 అయితే నేను పిక్ చేసుకుంటాను. సో నాకు అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే అవసరం లేదు. మైలేజ్ ఇంపార్టెంట్, కొద్దిగా సేఫ్టీ అయితే ఇంపార్టెంట్. అంటే బ్యాక్ సైడ్ టైర్ అనేది బాగుండిద్ది, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నా కానీ మనకి మంచి టైర్స్ అయితే ఉంటాయి R15 వర్షన్ 4లో. లేదు నాకు పవర్ఫుల్ ఇంజిన్ కావాలి, బెస్ట్ బ్రేక్స్ కావాలనుకుంటే మాత్రం మీరు RS200 అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండిద్ది, మంచి లైట్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. సో అంతే, RS200లో మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. సో లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ మనకి R15 వర్షన్ 4లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అలాగే మైలేజ్ ఎంత వస్తుందో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో కూడా చెప్పాను. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. లేకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కదా, అక్కడ నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి. సో కింద మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అయితే ఉండిద్ది, అది ఒకసారి క్లిక్ చేసి మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.